మీలో చాలామంది విశ్వాసులు, అందరూ కాదనుకోండి, చాలామంది విశ్వాసులు. అయితే విశ్వాసులు అయిన తర్వాత మనకి ఒక భయం ఏర్పడచ్చు. ఎప్పుడైనా ఏం ఏర్పడచ్చు అంటే భయం, నేను పాపం చేశాను, పడిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? నేను విశ్వాసిని, మారు మనసు పొందాను, నేను దేవుని బిడ్డనే, నేను పాపం చేసి పడిపోయాను. పాపం అంటే వ్యభిచారం అక్కర్లా, ఏదైనా సరే దేవుడి నుంచి దూరం అయి పడిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ నేను పశ్చాత్తాపడి మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ రక్షణ అనుభూతిలోకి రావాలా? ఇది ఒక విపరీతమైన పని. ఇంకోటి, ఏం లేదురా అలాగే వెళ్ళిపోవచ్చు, ఇది రెండోది. ఈ రెండు విపరీతమైనటువంటి బోధలు ఉన్నాయి. ఒకడు అంటాడు నువ్వు పడిపోతే ఇంకా మొత్తం పోయిందంటాడు. ఇంకోటి అంటాడు పడిపోతే అసలు ఏం అవ్వలేదంటాడు. ఈ రెండు అబద్ధాలే. ఒకడేమో చాలా నిష్ఠతో బతకాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పోతే కనుక పోయినట్లే అని ధర్మశాస్త్రపరంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నటువంటి బోధ, దీన్ని ఇంగ్లీష్లో హైపర్ గ్రేస్ అంటారు. దాన్ని తెలుగులో చెప్పాలంటే కృపను నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవటం. వీళ్ళు ఏం చెప్తారంటే, పాపం చేస్తే ఏమవుదో, దేవుడు ఒకసారి క్షమించేశాడు కదా, అయిపోయింది. ఒకసారి ఒక ఆవిడ వాక్యం చెప్తుంటే నేను విన్నాను. ఆవిడ ఆ వాక్యం చెప్పి ఆవిడ తీసుకున్నటువంటి అర్థం ఏంటో మీకు చెప్తే కనుక ఆమెను కిందకి లాగి జుట్టు పీకొని కొడి చంపేయాలనిపిస్తుంది. ఆవిడ ఏమందంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉందే, అది యోహాను సువార్త 8వ అధ్యాయం, అది చదువుతూ ఏమన్నదంటే, ప్రజలను అడిగింది ప్రశ్న, ఇక్కడ ఈ అమ్మాయి యేసు ప్రభుని నన్ను క్షమించు అన్నదా అంటే లేదు అన్నారు. కాబట్టి మనం దేవుని క్షమాపణ అడగక్కర్లా, ఆయన క్షమించేశాడు అన్నది. ఇప్పుడు ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? అలాంటి బాధలు మన మధ్యకి చాలా వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ఎలాగా మెలిగితే బాగుంటుంది, వాక్యాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ముందు నేను ఒక చిన్న బోధ లాగా ఇచ్చి పడిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మేము ముందు పెడతాను. నేను పడిపోయిన వ్యక్తి వెనక్కి తీసుకురావటానికి దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు, తనకొచ్చినటువంటి నష్టం, ఇవంతటిని కూడా మేము ముందు పెడతాను. నేను బోధించాలనుకుంది దావీదు గురించి. ఓకే, అయితే దావీదు గురించి చెప్పకముందు అసలు విశ్వాసి గనక పాపం చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుద్ది, మీకు చక్కగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఏం జరుగుద్ది మీకు చక్కగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. అసలు మనం విశ్వాసం ఎలా అయ్యాం? మనము దేవుని బిడ్డని ఎలా అయ్యాం? దేవుని బిడ్డ ఎలా అయ్యామంటే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అయ్యాం. మన పాపాలు మనం ఒప్పుకుంటే అయ్యాం. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనంతటా మనం పాపాలు ఒప్పుకోలేం. మనంతటా మనం యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకోలేం. కాబట్టి మనలోకి ఒక ఆయన వచ్చి పనిచేయాలి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. అదే మనకి యోహాను 16:8 ఉంది. ఆయన వచ్చి లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపజేస్తాడని. అయితే ఆయన మనలోకి వచ్చి మనల్ని ఒప్పించి, మనం పాపాలు ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బాయ్ అని వెళ్ళిపోడు. ఆయన వెళ్ళిపోడు, ఆయన మనలో ఉండిపోతాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుందంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే ప్రతి విశ్వాసలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు లేకపోతే వాడు విశ్వాస కాదు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? లోన ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. లోన ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. అయితే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం పాపం చేస్తామా? చేస్తాం. దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాం. ఎలా చేస్తాం సార్? లోన ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు. చెప్తా ఎలా జరుగుద్దో చెప్తాను, మీకు స్టోరీ లాగా చెప్తాను.
నాకు ఓ చెడ్డ పని చేయాలనిపించింది. ఉదాహరణకి ఈ ఫోన్ ఒక్కటే ఉంది, ఎవరు లేరు, దీన్ని లేపేయాలనిపించింది. మీకు లైవ్ చెప్తున్నా, ఈ ఫోన్ లేపేయాలనిపించింది. నేను విశ్వాసిని, నాకు వచ్చింది ఈ తలంపు, ఈ ఫోన్ లేపేయాలని. లోన్ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు వెంటనే ఏం చేస్తాడంటే, ఏయ్ తప్పదే, దొంగతనం చేయకూడదు అంటాడు లోన. నాకేమో ఆ ఫోన్ మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, ఏ విధంగానే లేపేయాలని. పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి ఏమంటాడు? వద్దు అని. కాబట్టి నాకు పరిశుద్ధాత్ముడికి మధ్యన ఏం జరుగుద్ది? పోరాటం, యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధంలో ఎవరైనా గెలవచ్చు. పరిశుద్ధాత్ముడు గెలవచ్చు, నేను కూడా గెలవచ్చు. పరిశుద్ధాత్ముడు ఎలా గెలుస్తాడనంటే, ఆ రోజు పొద్దున్న నువ్వు బైబిల్ చదివావు అనుకో, ఆ రోజు పొద్దున్న నువ్వు ప్రార్థన చేసుకున్న వ్యక్తివి అనుకో, ఆ రోజు పొద్దున్నే బైబిల్ చదివావు కాబట్టి అంటే అన్నం తిన్న వ్యక్తితో సమానం. ఆ రోజే ప్రార్థన చేసుకున్నావు కాబట్టి ఆ రోజు బూస్ట్ తాగావని అర్థం. బూస్ట్ తాగినోడు అన్నం తిన్నవాడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు బలంగా ఉండి ఏం చేస్తాడంటే ఈ శోధన్ని తొక్కిపడేస్తాడు. అయితే 2-3 రోజుల నుంచి బైబిల్ చదవట్లా, 2-3 రోజుల నుంచి ప్రార్థన చేయట్లా. అప్పుడు ఈ తలంపు వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? బలహీనంగా ఉంటాడు. ఎవడు గట్టిగా ఉంటాడు? నా కోరిక గట్టుకుంటే పరిశుద్ధాత్ముని కాదనేసి నేను చేయాలనుకున్న పని చేస్తాను. దాన్నే పాపం అంటారు. సార్ ఇప్పుడు మరి నేను అలా తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళడం. ఆయన లోన కూర్చుంటాడు. లోన కూర్చొని ఏం చేస్తాడు? ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? అందుకనే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు. ఏమన్నాడు? దుఃఖపరచడం అంటే ఏడుస్తున్నాడు. ఏడిపించొద్దు ఆయన్ని. పరిశుద్ధాత్మని ఏడిపించొద్దు. పరిశుద్ధాత్మని ఎలా ఏడిపిస్తాం? ఆయన వద్దు అన్న పని మనం చేస్తే ఆయన ఏడుస్తాడు. మనకి నష్టం కలిగించే పని మనం చేస్తుంటే ఆయన ఏడుస్తాడు. ఇది పాపం అంటే. సో మనం తప్పు చేసినప్పుడు, విశ్వాస పాపం చేస్తే మనలో ఎవరు ఏడుస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్మ లోన ఏడుస్తూ ఉంటే విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది? చెప్పంటావా? బ్రదర్ బాగున్నారా? ఎలా ఉన్నారు? చర్చిగా వస్తున్నారా? రైట్. బైబిలే చదువుకున్నారు కదా. ఇది బయట అంతా బాగానే ఉంటుంది, కానీ లోన మాత్రం కొలికేస్తున్నట్లు ఉంటుంది, లోన మాత్రం దువ్వేస్తున్నట్లు ఉంటుంది. మనం వాళ్ళు వెళ్ళిపోగానే కూర్చొని ఇలా ఉంటాం. మళ్ళీ ఎవడన్నా బ్రదర్ బాగున్నారా అని అంటాం. ఆడు వెళ్ళిపోగానే మళ్ళీ సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే లోన ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్ముడు దుఃఖంతో ఉన్నప్పుడు బయటికి నవ్వుతూ కనబడచ్చు, బయటికి సరదాగా కనబడచ్చు, కానీ లోన మాత్రం బాధ ఉంటుంది. ఈ బాధ ఎప్పుడు దాకా ఉంటుంది? తప్పు తెలుసుకునేదాకా, పశ్చాత్తాపడేదాకా, తిరిగి వెనక్కి వచ్చేదాకా. ఒకవేళ నేను అవిశ్వాసిని అనుకో, ఈ బాధే ఉండదు. విశ్వాసి అయితే ఈ బాధ ఉంటుంది. తప్పు చేస్తే బాధపడేది ఎవరో తెలుసా? విశ్వాసి. ఓ పండితుడు ఉన్నాడంటే విశ్వాసిని చేపతో పోల్చాడు. దేంతో? చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో. చేప నీళ్ళల్లోంచి బయట తీస్తే ఏం చేస్తుంది? అది కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకని? నీళ్లు కోసం. అది నీళ్ళల్లో కేసేటంత వరకు కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. దేవుడు మనల్ని నూతన బిడ్డలుగా చేసినప్పుడు మనల్ని ఎందులో పెట్టాడు తెలుసా? పరిశుద్ధాత్మలో. బాప్తిస్మం ఇచ్చాడుగా. కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన చేప కొట్టుకున్నట్లు కొట్టుకుంటా ఉంటా. ఎప్పుడు మళ్ళీ అని అంటామంటే మళ్ళీ పరిశుద్ధాత్మలో పూర్తిగా ఆనందించినాక, అప్పుడు దాకా ఉండదు. సో ఇది ఒక తలనొప్పి. ఎవరికి? విశ్వాసులకి. ఎవరికే? విశ్వాసులకి. ఇదేంటిది? ఈ తలనొప్పి నీకుందా? ఇప్పుడు మీకు చిన్న డౌట్ వస్తుంది. ఉంది అంటే ఏమంటాడు ఆయన? లేదు అంటే ఏమంటాడు? లేదు అంటే కనుక అసలు నాకు లేకపోతే కనుక విశ్వాసి కాదంటాడేమో, ఉంది అంటే కనుక పడిపోయావంటాడేమో అనేసి మీరు చాలా సైలెంట్గా ఉన్నారే. విశ్వాసులకి ఇలాంటి తలనొప్పులు ఉంటాయి. మీకు మాట చెప్తున్నా, విశ్వాసిగా నాకెప్పుడు ఎలాంటి తలనొప్పి రాలేదు అని అంటే నువ్వు విశ్వాసివి కాదు.
ప్రతి విశ్వాసికి ఉండేది పోరాటం. పాపానికి ముందు ఉండేది పోరాటం, పాపం తర్వాత ఉండేది బాధ. ఆ బాధలోంచి బయటికి రావాలంటే ఒకటే పరిష్కారం, పశ్చాత్తాపం. అంతే. ఇది ఒక సమస్య. రెండో సమస్య కూడా ఉందండి ప్రతి విశ్వాసికి. ఏంటనంటే, మనం మారు మనసు పొందంగానే మన పేరంట యేసు ప్రభు వారు అరిచేతిలో ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? నేను మీరే చెప్పారు కదా చెక్కుంటారని. అంటే ఇప్పుడు మీ పేరు ఎక్కడ ఉంది ఇప్పుడు? మీరు కొంచెం అనుమానంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఉందో లేదో, లేకుండా చెప్తే ఇంత తలనొప్పి అని మీరు ఆలోచిస్తున్నారు. మీరు చెప్పాలి, ఉందా లేదా మీ పేరు? ఇప్పటికీ గట్టి చెప్పట్లేదు. నాకు చాలా బాగా అనిపిస్తుంది మీ గురించి. ఎందుకు తెలుసా? ఈ రోజైనా నిజం మాట్లాడుతున్నారు మీరు. ఎందుకనంటే మీలో కొంతమందికి గ్యారంటీ లేదు. మీలో కొంతమంది గ్యారంటీ లేదు. అయితే విశ్వాసులతో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు సాయంత్రం మనం మామూలుగా మాట్లాడతాం మా అందరికీ సువార్తలాగా. ఇప్పుడైతే విశ్వాసి అయితే నీ పేరు ఎవరి చేతిలో చెక్కున్నాడు? యేసయ్య. ఇప్పుడు నేను విశ్వాసిని, యేసయ్య చేతిలో నా పేరు ఉంది. నేను పాపం చేసి యేసయ్య వైపు కాకుండా తలకాయ అటు తిప్పుకొని ఉన్నా. ఈయన యేసయ్య, నేను విశ్వాసిని. పాపం చేసినప్పుడు ఎలా ఉన్నా అర్థమైందా? ఈయన చూస్తాడు, నా పేరు కనబడుతుంది, బాబు అని పిలుస్తాడు, నేను తిరగను. నన్ను బాబు అని పిలుస్తాడు, నేను తిరగను. బాబు అని పిలుస్తాడు, నేను తిరగను. అప్పుడు ఆయనకి ఏం కలుగుద్ది? యేసయ్యకి బాధ కలుగుద్ది. ఇప్పుడు నాలో ఉండి ఏడుస్తుంది ఎవరు? తండ్రి పక్కన కూర్చొని ఏడుస్తుంది ఎవరు? ఇద్దరు ఏడుస్తుంటే నువ్వు ఎలా బాగుంటావా? పాపం చేసి నువ్వు ఎలా బాగుంటావు? ఉండలేవు. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చున్నటువంటి యేసయ్య అయినా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడైనా పాపం చేసిన తర్వాత, మనం తప్పు చేసిన తర్వాత వాళ్ళు ఒకే ఒక పనిలో ఉంటారు. ఏంటి ఆ పని? ఈయన్ని వెనక్కి తీసుకురావాలి, దీన్ని వెనక్కి తీసుకురావాలి. జాగ్రత్తగానండి. వెనక్కి తీసుకురావడానికి ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే, ముందు నీలోనే పశ్చాత్తాపం కలిగేటట్లు చేస్తారు. కొంతమందికి అలా కలుగుద్ది, కలిగింది అనుకోండి సంతోషం. కొంతమందికి అలా కలగదు. అలా కలగనప్పుడు ఏం చేస్తారంటే, నాలాంటి వాడు ప్రసంగమో, లేదో ఎవరో ఒకళ్ళు మెసేజు, ఏదో వాట్సాప్లో మెసేజు, లేకపోతే క్యాలెండర్లో ఒక వచనమో, దేంట్లో దాంతో ఏదో ఒక దాంతో మనతో మాడతాడు. కొంతమంది అలాగ సెటరేట్ అవుతారు, కొంతమంది అలా సెటరేట్ అవుతారు. మూడోది, కొంతమంది దగ్గరికి మనిషిని పంపించి తిట్టిస్తాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడు? తిట్టడానికి వెళ్ళాడు కదా. అప్పుడు బుద్ధి వస్తుంది కొంతమందికి అప్పుడు కూడా బుద్ధి రాదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓ దెబ్బ కొడతాడు. ఏం కొడతాడు? ఎవరో ఏం కొడతాడు? ఎవరిని? ఈ మాట మీ నోటితో మీరు చెప్పాలి. నన్ను దేవుడు దెబ్బ కొడతాడు. ఎందుకు దెబ్బ కొడతాడు? సరిచేయడానికి, ఖర్చు తీర్చుకోవడానికి కాదు. ఈ దెబ్బ ఒకటి ఇలా కొట్టినప్పుడు పని అవ్వలేదనుకో, దెబ్బ స్థాయి పెరిగిపోద్ది. ఎంత స్థాయి దాకా పెరుగుద్దంటే, ఒక ఆయనకి బైబిల్లో ఒక ఆయనకి బుద్ధి రావడానికి ఏం చేశాడంటే, కత్తి ఒకటి తీసుకొని, కత్తి ఇక్కడ పెట్టి, కత్తి ఈ గుడ్డు బయట లాగేశారు. గుడ్డు మీకు అర్థమంతా? ఈ గుడ్డు బయట లాగేశారు. ఎక్కడ కూడా కత్తి పెట్టి ఇలా లాగితే గుడ్డు బయటకు వచ్చింది. 2 గుడ్లు వచ్చినాయి. కళ్ళు లేవు వాడికి, ఇక్కడ కళ్ళు లేవు. అర్థమైందా? కాళ్ళకేమో గొలుసులు కట్టేశారు. చేతిలో పప్పు రుబ్బు పెట్టారు. ఏం పెట్టారు? ఆ పప్పు రుబ్బరా అన్నారు. ఎవరో తెలుసా ఆయన మీకు? అది పరిస్థితి. అంత స్థాయికి వెళ్తే అప్పుడు వచ్చింది బుద్ధి మనవాడికి. ఎవరికి? సంశయానికి. అప్పుడు అర్థమైందా? ఇది కొంతమందికి ఇలా దెబ్బ కొట్టినా కూడా ఎనరు. వాళ్ళకి నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతాడు దేవుడు. ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు మనకి తెలుగు సినిమాలు లేకపోతే ఇదివరకు చూసి ఉండుంటారు, లేకపోతే కొంతమంది ఇప్పటికీ చూస్తూ ఉండుంటారు కదా. మీరు ఆలోచించండి. నేను హీరోని, నేను ఎవరిని? హీరోని. నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్లు. విలను నా నెత్తి మీద గన్ను పెట్టి దీని మీద సంతకం పెట్టరా అంటాడు. నేను పెడతానా సంతకం? పెట్టను, అస్సలు పెట్టను.
నువ్వు చంపుకో, ఈ డాక్యుమెంట్ మీద నేను సంతకం పెట్టను. ఈ డాక్యుమెంట్ ఎవరి పేరున ఉంటుంది? నా తల్లి పేరునో, లేకపోతే నా భార్య పేరునో, లేకపోతే నా పిల్లల పేరునో ఉంటుంది. సంతకం పెడితే వీడికి వెళ్ళిపోద్ది అనమాట. నేను పెట్టను. నేను చచ్చిపోయిన పర్లో వాళ్ళు అనుభవించాలనుకుంటాను. త్యాగం. అర్థమైందా? అయితే విలన్ ఎప్పుడు కూడా హీరోకి గన్ను పెట్టడు. ఏం చేస్తాడు తెలుసా? హీరోయిన్ని తీసుకొచ్చి గన్ను పెడతాడు, లేకపోతే కొడుకుని తీసుకొచ్చి గన్ను పెడతాడు. ఇప్పుడు నేనేం చేస్తాను కదా? దేవుడు కూడా అలాగే చేస్తాడు. మనకిష్టమైన వాళ్ళని ఎవరినో ఒకళ్ళు లేపేస్తాడు. ఏం చేస్తాడు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం చేస్తాడు? లేపేటువంటి ఏంటి? ఎవరో దేవుడే. మీకు అర్థమైందా? దేవుడే. దీనికి కూడా మీకు బైబిల్లో చూద్దామని చెప్తాను. దావీదు వ్యభిచారం చేశాడు కదా. వ్యభిచారం చేస్తే ఒక కొడుకు పుట్టాడు కదా. ఆ కొడుకు ఏమయ్యాడు? ఎవరు చంపేశారు? బైబిల్లో ఉందా ఆ మాట? ఉందే. దేవుడు తీసుకున్నాడు. ఆ మాట ఎవరన్నారు? దావీదు అన్నాడు. దావీదు కొడుకుని తీసుకోవటం బట్టి ఎవడు సెటరైట్ అయ్యాడు? కొంతమంది ఒకళ్ళు సస్తే మాట వింటారు, కొంతమంది ఒకళ్ళు సస్తే, కొంతమంది ఒకళ్ళు సస్తే కూడా వినరు. ఇదే దావీదు. అర్థమైంది? గర్వంతో ఉన్నప్పుడు 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? అప్పుడు వచ్చింది బుద్ధి. ఇప్పుడు మీకు అర్థమైందా స్థాయిలు ఏంటో? ముందు ఒక మాట, తర్వాత ఒక తిట్టు, తర్వాత ఒక దెబ్బ, తర్వాత శ్రమ, తర్వాత ఒకటి సావు, ఆ తర్వాత అనేక మంది సావులు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను కోల్పోను. నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను కోల్పోను. నువ్వు ఉండాలి నాతో. కాబట్టి నేను ఏమైనా చేసి వెనక్కి లాక్కుంటా. ఇదండి బైబిల్ బోధించేది. ఇది బైబిల్ బోధించేది చాలా స్పష్టంగా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులకి శోధనతో పోరాటం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు లోన ఉన్నాడు కాబట్టి పాపం చేయడానికి టెన్షన్ ఉంటుంది. పాపం చేస్తే లోన గిలి ఉంటుంది. పరలోకంలో యేసే ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని వెనక్కి తీసుకురావడానికి సాయశక్తిలా కృషి చేస్తారు. ఇది విషయం. ఇప్పుడు మనం దావీదు గారి జీవితాన్ని చూద్దాం. ఓకే, దావీదు గారి జీవితం మనకి బైబిల్లో చాలా చోట్ల రాశారు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథంలో బాగా మనకి కనబడుతుంది. తర్వాత మొదటి దినవృత్తాంతముల్లో కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కొన్ని చోట్ల దావీదు గారి జీవితాన్ని మనం చూడగలుగుతాం. వదిలేండి. మనకి బైబిల్లో దావీదు గారి జీవితాన్ని అంతటిని కూడా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దావీదు గారు 70 ఏళ్ళు బతికాడు. ఎంతకాలం? 30 ఏళ్ళు అప్పుడు రాజు అయ్యాడు. 40 ఏళ్ళు రాజుగా ఉండి చనిపోయాడు. అయితే దావీదు గారు 70 ఏళ్లలో బైబిల్లో మనకిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి దావీదు గారి విషయంలో 4 సార్లు పాపం చేశాడు. ఎన్నిసార్లు? 4 సార్లు. కొంతమంది ఎలా చూస్తున్నారు, 4 సార్లు మనకు తెలిసింది ఒకసారే కదా అని. నాకు తెలుసు, చూస్తారಲ್ಲ 4 సార్లు. మొదటిసారి దాన్ని వాళ్ళు ధ్యానం చేస్తాం, కానీ అదేంటో మీకు చెప్తా. మొదటిసారి దేవుడు అభిషేకించిన రాజు అయిన సౌల్ని చంపడానికి వెళ్ళాడు. చేయకూడదు ఆ పని, తెలుసు ఆయనకి, కానీ చంపడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు దెబ్బ కొట్టాడు. దెబ్బ కొడితే బుద్ధి వచ్చింది, సెట్ రైట్ అయ్యాడు. ఇది మొదటిది. రెండోది, ఆయన ఏం తప్పు చేశాడంటే, తన స్వలాభం కోసం, తన పేరు కోసం దేవుడి యొక్క పనిని అడ్డు పెట్టుకున్నాడు. ఎలాగా? మందసాన్ని తీసుకొచ్చేయాలో అనుకున్నాడు. మంచిదే, కానీ మందసాన్ని తీసుకురావడానికంటే ఒక పద్ధతి ఉంది. కహాతీలు అనేవాళ్ళు భుజం మీద మోసుకొని రావాలి. ఈయన కహాతీలను పక్కకు పెట్టేసి ఒక ఎద్దుల బండి తయారు చేయించి మందసం దాని మీద ఎక్కిస్తే, ఆ మందసం పడిపోతుంటే ఎవడో చెయ్యి అడ్డు పెడితే ఆడు చచ్చిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఇది రెండోది. మూడోది మీ అందరికీ తెలిసిందే, బెత్షెబాతో చేసిన పాపం. ఆయన చేసిన మెయిన్ పాపం ఏంటనంటే, వ్యభిచారం మెయిన్ పాపం కాదు. మెయిన్ పాపం ఏంటనంటే, యుద్ధానికి వెళ్ళాల్సింది వెళ్ళలా, బయట యుద్ధం చేయలేదు, అందుకే లోన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ అమ్మాయితో వ్యభిచారించాలని దాన్ని వ్యభిచారం చేసిన దాన్ని కవరం చేయడానికి వాళ్ళ భర్తను చంపేశాడు. తన మీద నేరం రాకుండా ఉండటానికి
ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. ఇది ఆయన చేసినటువంటి తప్పులన్నీ. ఇది మూడోది. ఈ మూడోది దేవుడు సరిచేయడానికి వాళ్ళ కొడుకుని చంపేశాడు. అప్పుడు సరే అయింది. ఇది మూడోది. నాలుగోది, దావీదు బాగా రాజుగా స్థిరపడిపోయిన తర్వాత లెక్కలు అడిగాడు. మన దగ్గర ఎన్ని సైనికులు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది గాడిదల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, ఈట్లు ఇసిరే వాళ్ళు ఉన్నారు అని మొత్తం లెక్కలు అడిగాడు. ఆడు అన్నాడు, ఎందుకు సార్ ఇవన్నీ అంటే, అవన్నీ ఉంటే మనకి యుద్ధ శక్తి ఏంటో అర్థం వద్దంటే, మనం గెలిచిందంతా దేవుని శక్తితో కదా, అవి ఎందుకు సార్ అంటే, తీసుకురారా అంటాడు. సమాచారం తీసుకొస్తారు. తీసుకొస్తే అవి చూస్తూ ఉన్నప్పుడు తెగులు వచ్చి 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? అప్పుడు వచ్చింది బుద్ధి. 4 సార్లు పాపం. మొదటిసారి ఎవడు చచ్చిపోలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి దావీదు ఒకడిని చంపాడు, దేవుడు ఒకడిని చంపాడు, ఇద్దరు చచ్చిపోయారు. నాలుగోసారి 70,000 మంది చస్తే కానీ బుద్ధి రాలేదు. ఇది దావీదు జీవితంలో 4 సన్నివేశాలు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోవట్లా, మీకు ఊరినే చెప్తూ ఉన్నాను. అయితే నేనేం చేస్తానంటే, మొదటిసారి దావీదు ఎందుకు పాపంలో పడిపోయాడు, పాపంలో పడిపోవడానికి కారణాలేంటి, పడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు, వెనక్కి తిరిగి రావడానికి దావీదు ఏం చేశాడు, ఇది మీ ముందు వాక్యాన్ని మొత్తం మీ ముందు పెడదామని అనుకుంటున్నాను. ఇది నేను చేయదలుచుకున్న పని. ఓకే, మీరు బైబిల్ ఏం తీయక్కర్లా, కొద్దిసేపు ఉండండి, కొద్దిసేపు నాకు తీద్దరు. ఎందుకనంటే నేను మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం దాకా 15 అధ్యాయాలు ఇప్పుడు ప్రసంగం చేస్తాను నేను. 15 అధ్యాయాలు కాబట్టి మీరు ఏ పేజీలు తిప్పుకుంటూ వెళ్తే కుదరదు కదా, అందుకే కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, వినండి. నేను కథ కూడా ఎలా చెప్తానంటే సన్నివేశాల్లాగా చూపిస్తా, చిన్న చిన్న సన్నివేశాల్లాగా. ఓకే, అందరికీ అర్థమయ్యేటట్లు. మొదటిది, దావీదు గారికి 10 ఏళ్ళు. ఎంత వయసు? 10 సంవత్సరాలు. దావీదు గారు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. గొర్రెలు ఉన్నాయి కొన్ని, కాసుకుంటున్నాడు. ఈలోగా ఒక అడవి మృగం వచ్చింది, సింహం. 10 ఏళ్ల కుర్రోడు సింహం వస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు, గట్టిగా అరుస్తాడు, ఇది కదా. కానీ దావీదు అలా ఏం చేయలేదు. అలా వెళ్ళి సింహాన్ని చీల్చావతలు పడేశాడు. ఇంకోసారి ఇంకో జంతువు వచ్చింది, దాన్ని కూడా చంపేశాడు. ఇది వదిలే, దేవుని శక్తితో చేశాడు, బాగానే ఉంది, వదిలే. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటి చెప్తాను. ఎందుకనంటే ప్రతి సన్నివేశంలో ఇక్కడ మీలో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్లో మీకున్నటువంటి ఒక బాధను ఎత్తి చూపిస్తాను. మీకున్న బాధను బయటికి చెప్పుకోరు, కానీ మీకున్న బాధను చెప్తాను. అది అవును సార్ అని మీరు అంటాం. మొదటిది, ఈ 10 ఏళ్ళప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు అన్నం తిన్నాక నీట్గా ప్లేట్ కడిగేసి ఆ ప్లేట్లు పెట్టే ప్లేస్లో పెట్టేశారనుకోండి, అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? అప్పుడు మెచ్చుకుంటుంది, అవునా కదా? మెచ్చుకుంటుంది కదా. ఒకవేళ మెచ్చుకోకపోతే ఏమవుద్ది చెప్పండి? మళ్ళీ పెట్టడు, ఓకే, ఇంకేం జరుగుద్ది చెప్పండి? బాగుంది, మీరు కొంచెం చాలా మంచిగా ఆలోచించారు. కొంచెం 10 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఆలోచించి చెప్పండి. ఆడు ప్లేటు మంచిగా కడిగి పెడితే గుడ్, సబాష్, సూపర్ అని అనకపోతే ఆడి నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి? 4 ప్లేట్లు తీసుకెళ్ళి మట్టిలో పడేస్తాడు, అవునా కదా? ఎందుకు అనంటే చిన్నపిల్లలు ఏం కోరుకుంటారు? మెప్పుని, అప్రిసియేషన్, సబాష్ అని కోరుకుంటారు. చిన్నపిల్లలే కోరుకుంటారు, పెద్దవాళ్ళు కోరుకుంటారా? ఇప్పుడు ఈ సేవకులను ఎగ్జాంపుల్ తీసుకుందాం. అగా ఎవడో ఒక 20 మంది సేవకులు ఉన్నారు, 10 మంది 15 మంది. డానియల్ గారు మీటింగ్ పెట్టారు ఇవాళ. ఈ డానియల్ గారు పెట్టిన మీటింగ్కి 15 మందిని వాడుకున్నారు. ఈ 15 మందిని వాడుకున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు, వీళ్ళందరూ చేశారు. సార్ మీ పేరేంటి సార్? యేసురావు. అందరి పేర్లు చెప్పి యేసురత్నం గారి పేరు చెప్పలేదండి. మొత్తం అందరి పేర్లు చెప్పాడు. పేరు ఏమండి, ఈయనేమో పిఏ సిస్టమ్ చూశాడు, ఈయనేమో కుర్చీలు చూశాడు, ఈయనేమో అన్నం చూశాడు, ఈయనేమో కూర చూశాడు, ఈయనేమో పెరుగు చూశాడు, అందరి పేర్లు చెప్పాడండి. యేసురత్నం గారి పేరు చెప్పలేదండి. ఇప్పుడు మీకేమో అనిపిస్తుంది సార్? కోపం వస్తుందా లేదా? చాలామంది సేవకులకు ఉన్న సమస్య ఏంటంటే, నేను ఎంత చేశాను నన్ను ఎవడ చూడలేదని.
నేను ఎంత కష్టపడుతున్నాను, నా కష్టాన్ని ఎవడు గుర్తించట్లేదని. నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నా ప్రయాసని ఎవరు గుర్తించట్లేదని. చాలామంది ఏమనుకుంటారంటే, నీకేముంది ఆ గదిలో కూర్చుంటావు, బైబిల్ తీసుకుంటావు, చదువుకుంటావు, వస్తావు, వాక్యం చెప్తే నీకేం బాధ అని అంటారు. బాధ అడిగేం తెలుసు. ఏం సార్ బాగా నవ్వుతున్నారు మీరు. అడిగే తెలుసు బాధ. అడిగి ఎలా చెప్తే అర్థమవుతుంది ఈ బాధ, ఎలా చెప్తే అర్థమవుతుంది. అది మనకుండేటువంటి సమస్య. నా బాధని ఎవడు గుర్తించట్లా, నన్ను ఎవడు కూడా అభినందించట్లా, సబాష్ అంటల్లా. దావీదు కూడా 10 ఏళ్ళప్పుడు ఆయన ఎవరు సబాష్ అనలేదు, ఆయన అలాగే ఉన్నాడు. సరే, రెండో సన్నివేశం. దావీదు గారి వయసు 16 ఏళ్ళు. ఎంత? 16 ఏళ్ళు. అప్పుడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటా ఉంటే వాడు వచ్చాడు. అరే దావీదా అని పిలిచాడు. ఏంట్రా, మీ నాన్న రమ్మన్నాడు రా. ఏమైందిరా, ఏమన్నా గొడవ? గొడవ ఏం లేదురా, ఎవరో గడ్డ వేసుకొని వచ్చాడు ఒక ఆయన, సామేలు అంట. వచ్చి ఏమన్నాడు? ఏం లేదురా, మీ నా అన్న వాళ్ళందరూ పిలిచాడు రా బయటికి, ఒక్కొక్కళ్ళని ఎత్తి మీద చేయి పెట్టి ఏదో ప్రార్థనలు చేస్తున్నాడు రా, సడన్గా నేను రమ్మని చెప్పారు, అందుకే వచ్చాను రా అని అంటే, అవునా సర్లే, అరే నా గొర్రెలు చూడరా అని దావీదు వెళ్ళాడు ఇంటికి. అది అక్కడ ఇల్లు, దావీదు ఎక్కడ ఉన్నాడు. ఇంటి దగ్గరికి రాకముందే సామేలు, ఎవరు మన పెద్ద ఆయన సామేలు గారు వచ్చేసి, సీసా ఒకటి ఉంది, సీసాతో నెత్తి మీద నూనె పోసి ఏదో ప్రార్థనలు చేసి గట్టిగా ప్రార్థనలు చేశాడు. మనోడు సైలెంట్గా వింటా ఉన్నాడు. ఎవరు? దావీదు. ప్రార్థన అయిపోయిన తర్వాత సార్ అన్నాడు. సార్ ఏంటి సార్ ఈ ప్రార్థన ఏంటి సార్? నేనేంటి ఇశ్రాయేలుకి రాజు ఏంటి? అవునయా, నువ్వే రాజే. ఎవరు చెప్పారు సార్ నేను రాజని? దేవుడు చెప్పాడు. అవునా, దేవుడు దావీదు కాబోయే రాజు అని నీకు చెప్పాడా? అలా చెప్పలేదు. మరి నేను ఎందుకని అలా అనుకున్నావు? నువ్వు నేనని ఎందుకు అనుకున్నావు? దేవుడు నీకు ఏం చెప్పాడు అసలు? నా పేరు చెప్పాడా? అయ్యా నువ్వు చెప్పినట్లయితే నీ పేరు అయితే చెప్పలేదయ్యా, నీ పేరు చెప్పలేదు నాకు. మరి ఏం చెప్పాడు? మీ నాన్నగారి పేరు చెప్పాడు, యెష్షై పేరు చెప్పాడు. చెప్పి యెష్షై కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా అభిషేకిస్తాను, నువ్వు పో అని అన్నాడు. నేను వచ్చాను. మరి యెష్షై కొడుకుల్లో ఒక కొడుకు అంటే నేనే అని ఎందుకు అనుకున్నాను? నేనే ఎందుకు అనుకుంటున్నాను అంటే, సామేలు ఏమంటాడంటే, బాబు దావీదు ప్లీజ్ రా, కూల్ డౌన్. ఏంటి సార్ ఏంటి? అరే నా మీద నీకు నమ్మకం లేదు. ఉంది సార్, మీ మీద నమ్మకం ఉంది అని నేను చెప్పిన మాట వినొచ్చు సార్. నేను చెప్పిన మాట వెంట నేనని మీరు ఎలా అనుకున్నారో ఒకసారి నాకు చెప్తే బాగుంటుంది. దావీదు అది అంత బాగోదయా చెప్పడానికి? ఏంటి బాగోంది ఏంటి అంటే, జరిగిన విషయం అంత బాగలేదు. ఏంటి జరిగిన విషయం నాకు తెలియాలి. మరి నువ్వు బాధపడకూడదు. నేను బాధపడలే, చెప్పు. ఏం లేదయా, మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మీ నాన్నగారిని ఏమన్నానంటే, ఏమండే మీ కొడుకులందరినీ ఇక్కడ పెట్టండి, దేవుడు మీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజు చేస్తాడంట అని అన్నాను. మీ నాన్నగారి కొడుకులందరినీ పెట్టాడు. నేను ఒక్కొక్కడి మీద చెయ్యేసి, ప్రభా ఈడా అంటే అన్నాడు దేవుడు. ఈడా అంటే కాదు. ఇలాగ మొత్తం కొడుకులందరి మీద చేతులు వేసాను, ఎవరిని కాదన్నాడు దేవుడు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే దేవుడేమో ఖచ్చితంగా ఈడిల్లు అని చెప్పాడు, ఈడు కొడుకులందరూ ఈడా అని చెప్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కాక కొంచెం బుర్రగొక్కొని మీ నాన్నగారి దగ్గరికి వచ్చి ఏమండే మీకున్నటువంటి కొడుకులు వీళ్ళేనా, ఇంకెవరిని ఉన్నారా అని అడిగితే మీ నాన్నగారు ఒకడున్నాడులే పని మనలోడు, ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఆ మూలలో కూర్చొని ఉంటాడు, ఆడు వేస్ట్ గాడయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరే దావీదు అనుకోండి, మీ నాన్నగారు ఇలా అన్నారని మీరు విన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది బతుకు? చెప్పండి నాకు. బాగుంటుందా? చచ్చిపోవాలనిపిస్తుంది. కన్న తండ్రి, కన్న తల్లి నన్ను గుర్తించట్లేదు, నేను ఒక కొడుకుని, నేను ఒక కూతుర్ని నన్ను గుర్తించట్లేదు అనంటే బతకబుద్ధి అవుద్దా? దావీదు అలాంటి పరిస్థితిలో వచ్చాడు పైకి. ఈ ఉదాహరణ మీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది ఎలాంటి అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళు. ఏంటి అనుభవం? మీ అమ్మో మీ నాన్నో, బయటోళ్ళు కాదు, బయటోళ్ళు మనల్ని ఎన్ని బూతులు తిట్టినా మళ్ళీ రివర్స్ తిట్టేసి వదిలేస్తాం. కానీ ఇంట్లో వాళ్ళు తిడితే రివర్స్ చేయడానికి కూడా ఉండదు మనకి. ఇంట్లో వాళ్ళు తిట్టే తిట్లు ఎలా ఉంటాయో చెప్తాను నేను. కోపంలో మీ అమ్మో, కోపంలో మీ నాన్నో అనే ఒక డైలాగ్ చెప్తున్నా.
నువ్వు చెడ పుట్టావే మా ఇంట్లో, నువ్వు పుట్టినప్పుడే పోయినట్లే పోయింది అదే. రే నువ్వు దరిద్రుడు రా, ఈ ఇంట్లోకి ఎలా దాపరించావో తెలియదురా. ఈ డైలాగులు ఎప్పుడైనా అన్నారు ఇంట్లో? సార్ ఈ డైలాగులు మాకు నార్మల్ అంటే కనుక మీరు మనుషులు కదా. సర్వసాధారణంగా మనిషి అంటే ఇలాంటి తిట్లు తిడితే తట్టుకోలేం. దావీదు సొంత నాన్న గుర్తించలు. సరే వదిలేండి, ఇది 16 వయసు. దావీదు గారికి 17 ఏళ్ళు వచ్చినాయి. 17 ఏళ్ళు. వాళ్ళ నాన్న పిలిచి, అరే దావీదా ఎట్రా, మీ అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, కొంచెం టిఫిన్ క్యారియర్ అయి కట్టాను, తీసుకెళ్ళి నాన్న అన్నోళ్ళు ఎలా ఉన్నారు కనుక్కొని రా అని అంటే మనోడు వెళ్ళాడు. యుద్ధం అంటే ఇప్పుడు ఇది ఊరు సార్, ఇది ఉరదాలపాలెం కదా. పక్కన ఉన్నటువంటి అత్తిల్లో ఏం యుద్ధం జరగదు. చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం అంటే యుద్ధం పక్కన కొట్టుకోరు. ఒక రోజు ప్రయాణం, 2 రోజులు ప్రయాణం వెళ్తే అక్కడ యుద్ధాలు కొట్టుకుంటారు. మనోడు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు, 17 ఏళ్ళ కుర్రోడు, టిఫిన్ క్యారియర్లు అన్నీ పట్టుకొని వెళ్ళింది యుద్ధ భూమికి. యుద్ధ భూమిలో ఈడు మన పార్టీ అపోజిషన్ పార్టీ ఎవడు చూడడం, ఎవడెవడనైనా వేసేయచ్చు, చాలా డేంజర్. మనోడు వెళ్ళాడు, అవన్నీ సామాన్లు పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు చూసి ఏమనుకోవాలా, ఎలా అనాలా? అరే అరే ఇంత ఎండలో వచ్చేవారు నువ్వు, ఇంత దూరం వచ్చేవారా నువ్వు, ఇలా కదా అనాల్సిందే. వాళ్ళు అట్లా అనలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? పనికి మాలోడా, ఆ గొర్రెల్ని ఎవరికి అప్పచెప్పారా? ఎందుకు వచ్చావురా నువ్వు అని భయంకరంగా తిట్టి పంపించారు. ఇది 3వ సన్నివేశం. దీన్ని కూడా మీలో కొంతమంది అనుభవించుని ఉంటారు. ఎలా చెప్పంటారా? కొంతమంది ఇళ్లల్లో ఉండే పరిస్థితి, పాస్టర్లు మీకు తెలుసుద్ది ఏంటనంటే, ఈయన మా పెద్ద అన్నయ్య, నేను చిన్నవాడిని, మా ఇద్దరి మధ్యన తగు ఉంటుంది. మీ ఇద్దరం ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళమే, మీ ఇద్దరం కొట్టుకుంటాం. మా ఇద్దరి మధ్యన తగాదా తీర్చడానికి ఎవడో బయట నుంచి రావాలి. మీకు అర్థమవుతుందండి? మన ఇళ్లలో పరిస్థితులు అది. తోబుట్టువుల మధ్యన సంబంధం ఉండదు, తోబుట్టువుల మధ్యన సరి అయినటువంటి ప్రేమ ఉండదు, ఎప్పుడు కొట్లాట్లే ఇళ్లలో. బయట వాళ్ళతో బాగుంటాం మనం, ఇంట్లో వాళ్ళతో బాగం. దావీదు సొంత అన్నల చేత చీకొట్టించుకున్నాడు. చిన్నప్పుడు అభినందించలే ఎవరో, నాన్న నా కొడుకు కాదు అనేసాడు ఆల్మోస్ట్. అన్నోళ్ళు తమ్ముడిని చెడ్డగా తిట్టాడు. తర్వాత మీకు తెలుసు, దావీదు గారు ఆయన చంపేశాడు. ఎవరిని? బాగా తెలిసింది, గొలియాతుని చంపేశాడు. గొలియాతుని చంపేసిన తర్వాత రోడ్డు మీద నుంచి బాజా భజంత్రీలన్నీ వెళ్తున్నాయి, దాడ 3 మార్క్ డాన్స్ వెళ్తా ఉంటే సౌలు గారు ఏంటే డాన్స్ వేస్తున్నారు అని కిటికీ తీసి చూస్తూ ఉన్నాడు. జనాలంతా అరుచుకుంటే వెళ్తున్నారు. సౌలు గారు 1000 మందిని చంపిన సోఫర్ అనుకున్నాడు. ఆ తర్వాత దావీదు గారు 10,000 చంపారనగానే మనోడు ఒక్కసారి నీరు గారిపోయాడు. అరే వీడు 1000, నేను 10,000, ఏంది పరిస్థితి అనేసి ఇప్పుడు సౌలు గారికి దావీదు మీద ఏమొచ్చింది? కుళ్ళు, పగ, కచ్చి, ఏమన్నా చెప్పుకో. అట్లన్నిటికంటే ముఖ్యంగా ఏమొచ్చింది తెలుసా? భయం. ఎందుకు భయం? ఈడు రాజు అయితే, ఎవరు? దావీదు, నా కొడుకు ఏమవుతాడు కాబట్టి నా కొడుకు రాజు అవ్వాలంటే ఒకటి జరగాలి. ఏం జరగాలి? దావీదుని చంపేయాలి. గుర్తుపెట్టుకోండి, 17వ ఏట నుంచి 30వ ఏట దాకా 13 ఏళ్ళు సౌలు ఒకే పనిలో ఉన్నాడు. ఏంటా పని? దావీదుని చంపేయటం. దావీదు కూడా ఒకే పనిలో ఉన్నాడు. ఏంటా పని? సౌలు తప్పించుకొని తిరగడం. 13 ఏళ్ళు. ఇదండి దావీదు జీవితం. ఇది దావీదు జీవితం. అయితే దావీదు గారిని సౌలు వెంటాడుతున్నప్పుడు 2 సన్నివేశాలు చూపిస్తాను. దావీదు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం అవుతాయి, మీకు అర్థం అవడానికి. దావీదు గారి వయసు 24 ఏళ్ళు. ఎంత? 17వ ఏట నుంచి 24వ ఏట 7 సంవత్సరాలు తరిమాడు. ఎవరు? సౌలు. 7 సంవత్సరాల తర్వాత సన్నివేశం చెప్తున్నాను. సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, మొదటి సమూయేలు. ఓకే, మొదటి వచనం చదువుతాను. సౌలు ఫిలిస్తీయులు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చిన.
ఎవరికి? సౌలుకి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకులకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరి. ఎంతమందిని వేసుకొచ్చాడంట? 3,000 మందిని. సౌలు ఎందుకోసం? దావీదును చంపడానికి. ఇప్పుడు చూడండి, ఆయన రోజులు ప్రయాణం చేస్తూ వస్తాడు. రాజుగారు కదా, ఆయన ఒక గుర్రం మీద కానీ ఒక గాడిద మీద కానీ పైన చిన్న కవర్ వేసి ఆయన కూర్చోబెడతారు ఎండ తగలకుండా. ఆయన దాని మీద కూర్చొని వస్తూ ఉంటాడు. చుట్టూ 3,000 మంది నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, బాణాలు గేణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే రాజుగారు ఎవరు? సౌలు గారికి కొంచెం కడుపు తిప్పింది. ఏం తిప్పింది? కడుపు తిప్పితే ఎక్కడికి వెళ్ళాలి మనం? టాయిలెట్కి వెళ్ళాలి. సౌలు గారు అడిగారు, అయ్యా నాకు కొంచెం టాయిలెట్ వస్తుంది అని అడిగారు. నేను ఇదేం కలిపి చెప్పట్లా, మీరు తర్వాత చదివితే అదే వస్తుంది, 3వ వచనంలో జరిగేది అదే. నాకు టాయిలెట్ వస్తుంది అంటాడు. అంటే సౌలు గారితో ఏమంటారంటే, సార్ ఇదిగో ఇక్కడ చిన్న గుహ ఉంది, మీరు దాంట్లోకి వెళ్ళిపోండి, నీడగా ఉంటుంది, మీరు పని ముగించుకొని రండి, మేము బయట ఉంటాం, మేము అన్నీ చుట్టూ చూసుకుంటే ఎవడు రాకుండా అని అంటే సౌలు గారు లోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గుహలోకి. గుహ అంటే పైన అంతా ఎలా ఉంటుంది, రాయితో చల్లగా ఉంటుంది. లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళి మనోడు పని మొదలు పెట్టాడు. టాయిలెట్కి వెళ్తున్నాడు ఆయన, అదే చేసే పని. అయితే ఆయనకి తెలియని విషయం ఏంటి తెలుసా? ఈ గుహలో వెనక ఉంటుందే, వెనకాల దావీదు గారు ఆయనకు ఉన్నటువంటి జనం అంతా ఉన్నారు. అది తెలియట్లా, కూర్చొని ఉన్నాడు. అయితే దావీదు గారు చూశాడు ఎవరిని? టాయిలెట్కి వెళ్తున్న సౌలును చూశాడు. దావీదు గారితో ఉన్న జనం ఉంటారు కదా, వాళ్ళు కూడా చూశాను. చూసి, నేను చదవట్లేదు, మీరు తర్వాత ఒకసారి చదవండి, మీ కథంతా చెప్పిన తర్వాత చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. దావీదు గారు పక్కనున్న ఒక ఆయన అంటాడంటే, దావీదు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు తెలుసా అంటాడు. ఏంటనంటే, నీ శత్రువులను నీకు అప్పగిస్తానని. చూడు, నీ శత్రువు దేవుడు అప్పగించాడు, వెళ్ళి వేసే అంటాడు. అంటే దావీదు అంటాడు తెలుసా, రే నర్మాయ్, ఆయన దేవుడి చేత అభిషేక్తుడు రా, నేను ఎందుకు వేస్తాను అని. జాగ్రత్త చూడండి, మనోడు దావీదు నడుచుకుంటా సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు చాలా సీరియస్గా టాయిలెట్లకు వెళ్తున్నాడేమో, మనోడికి ఏం తెలియట్లేదు అసలు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు పెళ్లి టైంలో పైన ఏం వేసుకుంటారు? ముసుగు కాదు, పెళ్ళిలో అన్నప్పుడు వెయిల్. అదా, గుర్తుపెట్టుకోండి, వెయిలు అన్ని బట్టలు వేసుకున్నాక పైన ఉండేది కదా వెయిలు. అదేవిధంగా రాజుగారు ఇక్కడ నుంచి ఒకటి వేసుకుంటారు, దాన్ని రోబ్ అంటారు. రాజుగారు వేసుకుంటారు. రాజుగారికి రోబ్ ఉంది, దాన్ని ఇలా పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇది పరిస్థితి. మీకు మొత్తం వివరిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. దావీదు సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఈయన సౌలు గారు, ఇక్కడ దావీదు. సౌలు గారికి ఏం తెలియట్లా. అయితే ఆ టైంలో ఇలా చూసి ఏడుస్తాడు. ఎవరు? దావీదు. ఎందుకు ఏడిచాడు సార్ అని అనొచ్చేమో, చెప్తాను ఎందుకు ఏడిచాడు. ఆ తర్వాత ఇలా వంగి ఈ సౌలు గారికి వెనక్కి ఏలాడుతున్నదే దాన్ని, ఈ చిన్న మొక్క కత్తిరించేశాడు. తన దగ్గర ఉన్న ఖడ్గంతో కత్తిరించి ఆ చిన్న మొక్క తీసుకొని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాడు. ఎందుకు ఏడ్చాడంటే, జాగ్రత్తమైన, ఇప్పుడు మీకు పెళ్ళి అవుతుందంటే మీరు వెయిలు వేసుకున్నారు. మీకు వెయిలు మీకేమిస్తుంది? వెయిలు వేసుకుంటే అమ్మాయికి ఏమొస్తుంది? అందం వస్తుంది. మీరు మాడట్లేదు, మీరు అసలు మామూలుగా మాడండి. మామూలుగా మాడిస్తే నేను ఏమన్నా, ఎగస్ట్రాలు మాడితేనే నాకు కోపం వస్తుంది. అదేందా? వెయిలు వేసుకుంటే ఏమొస్తుంది? అందం వస్తుంది. అదేందా? సో ఆ వెయిలు వేసుకున్నప్పుడు నడక వేరుగా ఉంటుంది, అవును కదా? అయితే ఎవడైనా నాలాంటి దరిద్రుడు వచ్చి ఆ వెయిలు మూల కత్తిరించాడు అనుకో, ఎలా ఉంటుంది కదా? రాజుగారు వేసుకునే రోబ్ అలాంటిది, దాన్ని మూల కత్తిరించినందుకు ఏడ్చాడు. కత్తిరించినందుకు. ఎవరు? దావీదు. అయితే ఈ గుహలోంచి పక్క నుంచి బయటకు వచ్చాడు. వచ్చి రాజా అని అరిచాడు. మనోడు గబగబా కడుక్కొని లేచిపోయాడు. ఎవరు? సౌలు. కరెక్ట్గా చెప్తున్నాయి. లేచిపోయి, హే దావీదు అంటే, అయ్యా నేనే 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 నేను అని ఇది చూపించాడు. హే ఏడిదే? అయ్యా రాజా, నేనే కత్తిరించా, కానీ నాకు చాలా బాధగా ఉంది. కానీ రాజా, నీకు ఒక మాట చెప్పమంటావా? నీ వెనకాల కూర్చొని నీకున్నటువంటి ఆ బట్ట కత్తిరించడం సులభమా, లేకపోతే నీ పేక్ కోసేయడం సులభమా? పేక్ కోసేయడం సులభం. నీ పేక్ కోసేయడం పెద్ద విషయం కాదు, నాకు కోసి పడేసి ఉండేవాడిని. కానీ ఒక మాట చెప్తున్నాను రాజా, నేను నీ శత్రువుని కాదు.
నిన్ను చంపేవాడిని కాదు, నేను నిన్ను చంపను, నేను చంపను. కావాలంటే వచ్చిన చూడండి, మీకు అర్థమవుతుంది. 12వ వచనం, ఇది 24వ అధ్యాయంలో 12వ వచనం. నీకును నాకును మధ్యన యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చు, కానీ నేను నిన్ను చంపను అని చెప్తే చివరి వచనం చూడండి. సౌలుకిను దావీదుకి ఒక ఒప్పందం కుదిరింది. 21వ వచనం చివరి భాగం. అంతటా దావీదు సౌలునకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తన కొండ స్థలములకు వెళ్ళిపోయారు. అంటే కౌగిలి చేసుకున్నారు, హగ్ చేసేసుకున్నారు, బాయ్ బాయ్ లవ్ యూ అనుకొని వెళ్ళిపోయారు. దావీదుకి సౌలు దొరికాడా లేదా? కానీ చంపాడా? కాబట్టి మీరు దావీదుని ఏమంటారు? బంగారం రా అంటారు. ఇది 24 ఏళ్ళు. అప్పుడు 2 ఏళ్ళు అయినాయండి, 2 ఏళ్ళు. మళ్ళీ చూద్దాం, 26వ అధ్యాయానికి వచ్చాను. ఇప్పుడు వయసు 26 ఏళ్ళు. మొదటి వచనం చదువుతున్నాను. అంతటా జిఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు ఎషీమోను ఎదుట హకీలా మాన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యమునకు దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయింది. ఇది ఎలా ఉంటుందంటే, ఇది కొండ యువతల దావీదు ఉన్నాడు. కొండ ఇక్కడ సౌలు గారు ఎతుకుతున్నారు. దావీదుకి తెలిసింది సౌలు వస్తున్నాడని. ఒక ఇద్దరు పంపించాడు, అరే సౌలు ఎక్కడున్నాడు చూడరా అని. వాళ్ళు వెళ్ళి చూసి వెనక్కి వచ్చారు. సార్ కొండ అవతల ఉన్నారు సార్ అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, రాయ్ మీరు అందరు ఎక్కడ ఉండండి, ఎవడైనా ఒక్కడు రండి నాతో పాటు, సౌలు దగ్గరికి వెళ్తాను అంటే. నేను వస్తాను సార్ అన్నాడు ఒకడు. సరే పదా అన్నాడు. దావీదు అతను వెళ్ళారు. సౌలు దగ్గరికి వెళ్ళేటప్పటికి, అంటే ఆ ప్రాంతానికి వెళ్ళేప్పటికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఎవడం చేసే పని ఏంటి? పడుకొని నిద్రపోతారు. ఎలా పడుకున్నారు కూడా మీకు చెప్తా. ఎలా పడుకున్నారంటే, సౌలు గారు ఇక్కడ పడుకున్నారు సెంటర్లో. సౌలు గారు చుట్టూ రింగులుగా 3,000 మంది పడుకున్నారు. ఎందుకంటారు? కాపాడుతాను. ఎందుకని? సౌలు దగ్గరికి ఎవరన్నా రావాలంటే వీళ్ళందరినీ దాటుకొని రావాలి. సెంటర్లో పడుకున్నాడు సౌలు. సో దావీదు ఈ చివరిని చూశాడు. ఎక్కడున్నాడు సౌలు? అక్కడున్నాడు సౌలు. వీళ్ళంతా ఎక్కడున్నారు? అయితే దావీదు ఏం చేస్తాడంటే, ఒక్కొక్కళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవడు నిద్ర లేవలా. ఎందుకు నిద్ర లేవలేదు తెలుసా? విచిత్రంగా ఉంటుంది. మీరు చూడండి ఎందుకు నిద్ర లేవలేదంటే, 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. సౌలు తలగడ దగ్గర నున్న ఈటను నీళ్ల బుడ్డను తీసుకొని వారి ఇద్దరు వెళ్ళిపోయి, యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడను నిద్ర మేల్కోలేదు. అంటే నిద్ర ఎవరిచ్చారు? మీకు అర్థమైంది కదండి, మీకు వచనాలు చూపిస్తే అర్థమైంది కదా. నిద్ర ఎవరిచ్చారు? దేవుడే. ఇప్పుడు మనమే అక్కడ ఉంటే కనుక దేవుడు సమస్తమును సానుకూల పరిచెను, ఇది దేవుడి చిత్తము అని ఏసిపడేసి ఉండేవాడు. అర్థమైందా? కానీ దావీదు ఏం చేశాడంటే, సౌలు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఇక్కడ సౌలు పడుకున్నాడు. ఓకే, సౌలు పడుకొని ఉంటే పక్కన ఆయన ఈట ఉన్నది, నీళ్ల బుడ్డి ఉన్నది. సౌలుతో కదా, దావీదుతో పాటు ఒకడు ఇచ్చాడు కదా. వాడు ఏమన్నాడంటే, దావీదు ఏంట్రా నెమ్మది మాట్లాడు, ఆయన లేస్తాడు. లెగర్లేయా, దేవుడు నిద్రపుచ్చేసాడు, నీకు అసలు సుడి తిరిగిందిలే. మరే ఓ మాట చెప్పంటావా ఏంటనంటే, నీకు ఎలాగో వాడిని చంపడానికి ఇష్టం లేదు. ఇష్టం లేదు, నువ్వు అను నేహేస్తానన్నాడు. అన్నాడు. నరువై అని చెప్పి ఒంగోని ఆ ఈటు ఉంటుందే, ఆ ఈటిని పక్కన నీళ్లు బుడ్డి ఉంటుందే, ఆ నీళ్లు బుడ్డిని తీసుకొని మళ్ళీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయి బయటకు వచ్చేసిన తర్వాత సౌలో రాజా అని అరిచాడు. అందరూ ఉలుక్కుపడి లేచాడు. గాజక్ నేనే అని ఈటను చూపించాడు. రాజా, ఈ ఈటతో నిన్ను పొడి చేశాననుకో, నిద్రలోనే చచ్చిపోయేవాడు నువ్వు. ఎవడు చంపాడో కూడా నీకు తెలిసి ఉండేది కాదు. నిన్ను చంపటం పెద్ద విషయం కాదా, కానీ నిన్ను చంపేవాడిని కాదురా బాబు, నీ ప్రాణం కోసం నేను తిరగట్లేదురా బాబు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లా. 26 ఏళ్ళు అయిపోయిందండి. 26 ఏళ్లలో ఎన్ని రకాలైన శ్రమలు శోధనలు వచ్చినా
దావీదు నిలకడగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఏంటనంటే దావీదు గారు మొత్తం 73 కీర్తనలు రాశాడు. ఎన్ని? ఇంకో 28 కలుపుతారు కొంతమంది, రాశాడేమో అని కదా. ఖచ్చితంగా అయితే 73. అంటే దావీదు కీర్తన అని ఉన్నాయి 73 మొత్తం. అయితే ఇది జరిగేటప్పటికి, ఏది, ఈ 26వ అధ్యాయం జరిగేటప్పటికి దావీదు గారు రాసిన కీర్తనలో 16. ఎన్ని కీర్తనలు? కొన్ని కీర్తనల పేర్లు చెప్తాను, మీకు అర్థం అవుతాయి. మీకు బాగా వచ్చిన కీర్తన యెహోవా నా కాపరే, అది అయిపోయింది ఈ సన్నివేశానికి. 18వ కీర్తన నువ్వే నా ఆశ్రయ దుర్గము, నువ్వే నా కోట, నువ్వే నా శైలము, అది ఉందా 18వ కీర్తన, అది కూడా అయిపోయింది. 16 కీర్తనలు రాశాడు దావీదు ఇది జరిగే టైంకి. ఒక విధంగా దావీదు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళన్నీ చూసి, దావీదు చేసినటువంటి పనులన్నీ చూసి ఎవడైనా అనే మాట ఏంటి తెలుసా? దావీదు బంగారం.